అధ్యక్ష మరి మీరు ఆలోచించాలి అధ్యక్ష. గ్లోబల్ సమిట్ అని పెట్టారు మీరు, సంతోషం, ఆ డేరా నగర్లో పెట్టారు. కానీ ముగ్గురు ప్రముఖులు ముత్యాల లాంటి మాటలు అయితే చెప్పినారు అధ్యక్ష. దువ్వూరి సుబ్బారావు గారు చెప్పారు అధ్యక్ష, దశాబ్ద కాలంలో తెలంగాణ తిరుగులేని ప్రగతిని సాధించింది, దేశంలో నెంబర్ 1గా నిలబడ్డదని ఆర్బీఐ మాజీ గవర్నర్ మీ మొహం మీదనే అక్కడే చెప్పిపోయినారు అధ్యక్ష. అట్లాగే తెలంగాణ సంపద జీఎస్డిపి 3 రెట్లు పెరిగింది, తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉందని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ అదే సమిట్లో చెప్పారు అధ్యక్ష. అట్లాగే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ గారు అప్పర్ ఇన్కమ్ మిడిల్ కేటగిరీ స్టేట్గా ఎదిగింది తెలంగాణ, భారతదేశం ఎదగాలి అంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉండాలి అని సుమన్ బెర్రీ చెప్పారు అధ్యక్ష. ఎట్లుంటుందంటే అధ్యక్ష, మీ ఎదురుగానే దివాలా దివాలా అని మీరు చేసే ప్రచారానికి దిమ్మ తిరిగే సమాధానం మీరు పిలిచిన అతిథులే చెప్పారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వెనకటికి అధ్యక్ష ఒక రాజు ఉండే అధ్యక్ష, ఆయన పేరు హిరణ్యకశిపుడు. ఆయన ఏం చేసిండు అధ్యక్ష, నా రాజ్యంలో నారాయణ నామస్మరణ వినబడకూడదు అని చెప్పి నిషేధం విధించిండు అధ్యక్ష. నా రాజ్యంలో హరియానా వాళ్ళు కనిపించకూడదు అని నిషేధం విధించాడు. కానీ ఆయన పుట్టిన కొడుకు ప్రహ్లాదుడు రోజు నిత్యం నారాయణ మంత్రాన్ని జపిస్తుండే అధ్యక్ష. దాంతోనేమైంది, ఎక్కడున్నాడు నీ హరి అని హిరణ్యకశిపుడు అడిగితే, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసిన అందందే గలడు అని జవాబిచ్చిండు ప్రహ్లాదుడు అధ్యక్ష. ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, మీకు ఎందుకు చెప్తున్నా ప్రత్యేకించి ఈ మాట అంటే అధ్యక్ష ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష మీరు? మీకు ఇష్టం లేకపోవచ్చు, ముఖ్యమంత్రి గారు మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు. కానీ 10 ఏళ్ళు తెలంగాణ తెచ్చి 10 ఏళ్ళు తెలంగాణ అగ్రభాగాన్ని నిలబెట్టిన కేసీఆర్ గారి పేరు చెప్పడం మీకు ఇష్టం లేదు. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, ఎట్లా జరిపేస్తారు కేసీఆర్ గారు ఆనవాళ్ళు? అడుగడుగున ఆనవాళ్ళు కేసీఆర్ గారివే కదా. మీరు కూర్చునే సెక్రటేరియట్ కట్టిందే కేసీఆర్ గారు, అట్లాగే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూర్చుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టింది కేసీఆర్ గారు. మీరు ఫ్యూచర్ సిటీ అని బిల్డప్ ఇస్తే ఆ ఫ్యూచర్ సిటీ భూసేకరణ చేసిందే కేసీఆర్ గారు. అసలు తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, అంతకంటే ఏం చెప్పాలి మీకు అధ్యక్ష? ఈ ప్రభుత్వం అధ్యక్ష కొన్ని విషయాల్లో మాత్రం మంచి దూకుడుతో పర్ఫార్మెన్స్ చూపెడుతోంది అధ్యక్ష, చాలా దూకుడు. కొన్ని విషయాలు ల్యాండ్ ఆక్షన్లు, లిక్కర్ కలెక్షన్లు, అదుపులేని అప్పులు అధ్యక్ష. వాస్తవం ఏంది అధ్యక్ష, అన్నిట్లో రివర్స్ గేర్ అంటే కాదు సార్. అధ్యక్ష సార్, ఈరోజు మేమిక్కడ ప్రభుత్వంలో ఉన్నది ఆలోచన చేస్తా ఉన్న తీరును కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆషామాషిగా ప్రభుత్వాన్ని నడుపుతలేం, బాధ్యతాయుతంగానే నడుపుతా ఉన్నాం. మీరు యజ్ఞం అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నారు. ప్రభుత్వంలో లేనప్పుడు ప్రభుత్వం అంటే 10 సంవత్సరాలు యజ్ఞం చేస్తే బాగుంటుండే వీళ్ళలాగానే అనుకుంటున్నారు. చాలా సంతోషం ఇప్పుడు అన్నా గుర్తిస్తున్నందుకు. కానీ ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశం వచ్చే వరకు ఆ రోజు బట్టి విక్రమార్క గారు కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కాలుష్యతమైన పరిశ్రమలు రావద్దు, ఒక గ్రీన్ ఫార్మాకు సంబంధించిన అంశం తీసుకురావాలనే ఉద్దేశంతోనే పోతా ఉన్నాం అధ్యక్ష. కాలుష్యం లేని ఏ విధంగానైతే మరి ఫార్మాకు సంబంధించిన అంశం విషయంలో సరే, ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన ఈకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది అధ్యక్ష. వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి రెసిడెన్షియల్ ఏరియా వస్తుంది, వారికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఏరియా వస్తుంది, స్పోర్ట్స్ ఎరీనా వస్తుంది, ఐటీకి సంబంధించిన వారి పరిశ్రమలకు సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ ఎరీనా కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. లేకుంటే మనం క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సహజంగానే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈరోజు దానికి ఒక స్పెసిఫిక్గా అక్కడ గ్రీన్ ఫార్మా మేము చేపడుతున్నామని ఈరోజు కోర్టులో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. వెనకకు పోతున్నాం మేము, దేని విషయంలో కూడా బేషిజాలు లేవు. ఈరోజు కూడా స్పష్టంగా పోతున్నాం. మీరు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చేయండి. కానీ మేము ప్రజలకు చేసే తీరుని మంచి ఆలోచన ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వీరు చెప్తా ఉన్నారు, అరే 5,75,000 కోట్లు ఎంఓయూలు చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు, చేసుకోకుంటే బాగుండేదని వారి ఆలోచన కనబడతా ఉంది. సరే, వారి ఆలోచన ఆ విధంగా ఉంది కానివ్వండి. వారికి ఆ విధంగా కాదు, 5,75,000 ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన మాకు కూడా తెలుసు అధ్యక్ష, వారికి కూడా తెలుసు. వారు కూడా వెళ్ళారు, దావోస్కి వెళ్ళారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళారు. ఈరోజు మహారాష్ట్ర కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఒక పోటీ ప్రపంచంలో మనం ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మనం మాట్లాడితే ఎంఓయూలు చేసుకున్న తర్వాత
అసలు గ్రౌండ్ అయినవి ఎంత శాతం ఉంటుంది మీ దగ్గర అని అడిగాను. ఎందుకంటే అత్యధిక శాతం ఎంఓయూలు వాళ్ళే చేసుకుంటారు డావోస్కి వచ్చి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద. 30 to 40% విల్ బి గ్రౌండెడ్. మా దగ్గర ఎప్పుడు కూడా ప్రతి సందర్భంలో అవుతుందని చెప్పారు, వారికి కూడా తెలుసు. నేను డెఫినెట్లీ ఐఎమ్ స్టాండింగ్ ఓవర్ హియర్ ఆన్ దిస్ ఆగస్ట్ హౌస్ అధ్యక్ష. We will give the white paper, we will submit everything onto the floor of the house. We are striving very consciously, conscientiously, trying to prove ourselves that Telangana will definitely rise. He speaks about, Adhyaksha, మహిళలను లక్షాధికారులను చేస్తామని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇదే సభలో చెప్పారు. పెద్దలు ఇద్దరు ముగ్గురు కూడా ఇదే సభలో ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నవారు కూడా ఉన్నారు అధ్యక్ష. లక్షాధికారులను చేయాలని ఒక టార్గెట్, ఒక లక్ష్యం, ఒక విజన్. ఈ విజన్ ని కూడా హేళనగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష. మహిళల సాధికారిత విషయంలో హేళనగా మాట్లాడుతా ఉన్న కేటీఆర్ గారు విత్డ్రా చేసుకోవాలా. కోటీశ్వర్లను చేయాలని, వారిని ఎంపవర్మెంట్ చేయాలని, వారికి ఒక అవకాశం ఇవ్వాలని, వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం, ఒక విజన్, ఒక ఆలోచన కూడా ఇంత చులకనగా మాట్లాడితే సరికాదు అధ్యక్ష. వెన్ వీ సెట్ ద ప్రాసెస్, వెన్ వీ హావ్ సెట్ ద మోషన్స్ అధ్యక్ష ఫర్ ద విజన్, అది రేపు పొద్దున వారు లక్షాధికారులు కావచ్చు, 10 లక్షలు సంపాదించవచ్చు, 50 లక్షలు సంపాదించవచ్చు, కోటీశ్వర్లు కూడా కావచ్చు. కానీ కోటీశ్వర్లను కావాలనే ఒక ఆలోచన, ఒక తాపత్రయం, ఒక లక్ష్యం, ఒక విజన్ లేకుండా మేము పెట్టాము ఎట్లయితారు అంటే ఇప్పుడే మీరు వారి అలా ఎక్కడో బారుమూల ప్రాంతంలో కూర్చున్న మా మహిళా సోదరమని కోటీశ్వర్లను కావచ్చు, ఒక్కడి అడుగు తర్వాత ఇంకో అడుగు వేస్తా ఉంది ప్రభుత్వం అని మనస్థైర్యం పొందుతా ఉన్న సందర్భంలో వారు ఈ విధంగా బాధ్యత గల ప్రతిపక్షంలో ఉండి ఈ విధంగా మాట్లాడటం నిజంగానే వారికి ఉన్న అనుభవం ఈరోజు మీరు చెప్పాలా. మీరు చెప్పారు విజన్ ఏ విధంగా చేపట్టబోతున్నారని అడగండి, చెప్తాం. కానీ ఏ విధంగా చేపడతారు? ఏదో ఆశామాషిగా మాట్లాడారు, ఈ అడ్డగోలుగా మాట్లాడారు, ఇష్టం రాజ్యం మాట్లాడారు, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు మహిళలకు సంబంధించి వారికి సంబంధించి ఒక్క అడుగు తర్వాత ఇంకో అడుగు ముందుకేస్తూ ఈరోజు ఒక్కటి తర్వాత ఒకటి అధ్యక్ష. ఈరోజు ఫ్రీ బస్, దట్ ఈస్ మేము ఫ్రీ బస్ అనేది ఇట్స్ విమెన్ ఎంపవర్మెంట్. ఇట్స్ నాట్ ఎ ఇప్పుడు ఏదో ఫ్రీగా ఇస్తున్నాడు, ఇట్స్ విమెన్ ఎంపవర్మెంట్ అధ్యక్ష. ఈరోజు సోలార్ సంబంధించి వారి పవర్ ఉత్పత్తి చేయాలని మహిళా సోదరులకు ఇస్తా ఉన్నాం, పెట్రోల్ బంకులు ఇస్తా ఉన్నాం, క్యాంటీన్లు ఇస్తా ఉన్నాం. వారికి ఎప్పుడు లేని విధంగా ఈరోజు బ్యాంకులకు సంబంధించి లింకేజ్కి సంబంధించి వీరు పావులా వడ్డీ ఇస్తామని కూడా ఇయ్యలేదు. మేము పావులా వడ్డీ ఇచ్చినాం, 0 వడ్డీ ఇచ్చుకుంటూ ఈరోజు మహిళల సాధికారిత విషయంలో ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. దీస్ ఆర్ ఆల్ ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ అధ్యక్ష. వారు ఈరోజు మేము ఏదో మాట్లాడుతూ ఉన్నాం, గ్రాఫిక్స్లో పెట్టామని. సార్ ఈరోజు మార్కెటింగ్కు సంబంధించి వారిని మించిన వారు ఎవ్వరు లేరు అధ్యక్ష. అడ్వర్టైజ్మెంట్, మార్కెటింగ్, సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారం చేయడంలో వారికి మొత్తం ఈ ప్రపంచంలో ఎవరికి దిట్ట లేకుండా పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష. ఏఐని ఉపయోగించుకొని కూడా ప్రభుత్వం చేయని అనేక అంశాలు కూడా పెట్టి ప్రభుత్వ అప్రతిష్ట పాలు కావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతిపక్షంగా చేస్తా ఉన్న సందర్భంలో మేము దాన్ని తప్పకుండా ధీటుగా ఎదుర్కొంటాం అధ్యక్ష. ఈరోజు వారు చెప్తా ఉన్నారు చరిత్రను మేము ఎప్పుడు కూడా పక్కన పెడతలేము అధ్యక్ష. పునాదులు ఎక్కడ వేయటం జరిగింది? 92 సంవత్సరంలో పివి నరసింహారావు గారు వచ్చినప్పుడు ఆ రోజు లిబరలైజేషన్ పాలసీ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. నేను ఒకటి అడుగుతాను అధ్యక్ష, ఈరోజు ఈ తెలంగాణ శాసనసభలో అందరం కూర్చున్నాం అధ్యక్ష. దీనికి మూలం ఎవరు? మూల కారణం ఎవరు? సోనియా గాంధీ గారు ఆ రోజు నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు వారి ఆలోచన విధంగా మీరందరూ కూడా ఉండేదాని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు వారినే మర్చిపోయారు, వారిని అడ్డగోలుగా మాట్లాడే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆలోచన చేయకుంటే ఈ రోజు ఉంటుండే అధ్యక్ష. ఎవరిని కూడా మేము మర్చిపోము. అందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన సేవలను తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం అధ్యక్ష. ఈ రోజు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటి మాట చెప్పారు, పాలసీ విషయంలో పాలసీ కంటిన్యూయేషన్ చేశాం అనేక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కానీ ప్లాట్ఫామ్లో. గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాలసీలను కూడా కంటిన్యూస్ గా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. అది కాదా అధ్యక్ష? కాదా అధ్యక్ష? అది పాలసీ పెరాలసిస్ లేకుండా చూసే కార్యక్రమం వెళ్తున్నామని ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పడం జరిగింది అధ్యక్ష. కంటిన్యూయేషన్ ఆఫ్ ద పాలసీ is the main asset for this state to develop. That is the confidence anybody would have built.
అందుకోసమే 1992 నుంచి ఎందుకు చెప్తున్నా కంటిన్యూషన్ ఆఫ్ ద పాలసీ అధ్యక్ష. పక్క రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం మనం. కంటిన్యూషన్ ఆఫ్ ద పాలసీ లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎన్ని వారు ప్రామిసెస్ చేసినా రేపు 99 పైసలకు 1 ఎకరం వారి కమర్షియల్ ప్లేసెస్ ఇచ్చినా కానీ అక్కడ పోయడానికి పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు కంటిన్యూషన్ ఆఫ్ పాలసీ ఉంది. ఈరోజు మేము 10 సంవత్సరాలు ఉంటాం, ఇంకా ఉండాలి, ఇంకెవరైనా వచ్చినా కానీ దాని తదుపరి కంటిన్యూషన్ ఆఫ్ పాలసీ ఉండదని ఒక ఇన్వెస్టర్కి నమ్మకం, ఒక పెట్టుబడిదారికి నమ్మకం ఇస్తా ఉన్నాం కనుకనే ఈ విధంగా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. పారిశ్రామిక సంబంధించిన వాతావరణం పెరుగుతూ ఉంది. దాన్ని మీరు అడ్డుకోవద్దని చెప్తా ఉన్నాను. సరే, మీ హయాంలో మీరు చేసింది కావచ్చు, దానికి 10 అంతలు చేయాలనే ఆలోచన ఉండటం తప్ప, ముందుకు తీసుకెళ్లడం తప్ప, దానికి 100 సార్లు తీసుకెళ్లడం తప్ప 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి, $200 బిలియన్ ఒక విజన్ పెట్టుకొని ఒక్క అడుగు తర్వాత ఇంకో అడగడం తప్ప అధ్యక్ష. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది తప్ప. ఏదైనా మనం చెప్తున్నప్పుడు ఎవరైనా చిన్నపాటి విద్యార్థి కూడా అనుకుంటాడు, మేము ఈ ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత ఎంబీబీఎస్ చదువుకోవాలన్నా, ఇంజనీర్ చదవాలన్నా, లేకుంటే బీకాన్ చదువుకొని సీఏ కావాలన్నా, లేకుంటే ఇతర చదువులు చదువుకొని ఏదో లక్ష్యం పెట్టుకుంటారు అధ్యక్ష. నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు ఎట్లా పెట్టుకున్నావా? నీకు ఇంకే రాలేదు, ఓ క్లాసే పాస్ కాలేదు, 2వ క్లాస్ పాస్ కాలేదు, 3వ క్లాస్ పాస్ కాలేదని నీరుగార్చే కార్యక్రమం చేస్తూ ప్రజల విశ్వాసాలను కూడా మరి వ్యంగ్యంగా మాట్లాడొద్దని మా గౌరవ శాసనసభ్యులు మరి కేటీఆర్ గారికి మేము మరొకసారి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కేటీఆర్ గారు. సార్ నేను 10 నిమిషాలు మాట్లాడితే మంత్రులు 40 నిమిషాలు మాట్లాడుతారు. దయచేసి యూ హ్యావ్ టు కమ్ టు మై రెస్క్యూ సార్. మంత్రి గారు నాకు చాలా చక్కగా అనిపించింది అధ్యక్ష, చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష. ఊకదంపుడు ఉపన్యాసం అంటే ఏదో 20 వరకు విన్నాను కానీ ఇప్పుడు చూశాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు అధ్యక్ష మాకు మిత్రుడు అధ్యక్ష. మాకు ఆ రోజు వారు ఇక్కడున్నారు, మేము అక్కడున్నాం, రోల్ రివర్సల్ అయింది. మీరు అక్కడున్నారు, మేము ఇక్కడున్నాం. దట్స్ నార్మల్ ఇన్ లైఫ్. మా బట్టి అన్న కానీ మా శ్రీధర్ అన్న అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం అధ్యక్ష. కాకపోతే వారు చాలా ఆవేశంగా చెప్పారు అధ్యక్ష, మేము 1 కోటి మందిని కోటీశ్వరులు చేసి తీరుతాం. చేయండి, మేము అబ్జెక్ట్ చేస్తున్నామా? కాకపోతే ప్రశ్నలు అడుగుతున్నాం వారి తరపున. 1 కోటి మంది కోటీశ్వరులు అవుతే $100 ట్రిలియన్ అవుతుంది కదా అన్న. తప్ప శ్రీధర్ అన్నది మీరు 4 కాదు తప్పేసిండ్రేమో. గవర్నర్ ప్రసంగంలో $4 ట్రిలియన్ తప్పు చెప్పించిండ్రేమో. 100 ట్రిలియన్లు అని చెప్పించేది ఉండే. గవర్నర్ ప్రసంగంలో ఎట్లయితే ఐటీ నెంబర్స్ తప్పైనాయో ఇది కూడా తప్పైందేమో చూసుకోండి అని చెప్పిన. అది కూడా తప్పేనా? గంత ఆవేశం ఎందుకు అధ్యక్ష? 1 కోటి మందిని కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఎల్లుండి బట్టిగారు పెట్టే దానిలో నెలకు $2,500 ఇచ్చే మహాలక్ష్మి పథకం పెట్టండి అధ్యక్ష. కోటీశ్వరులు తర్వాత చేయండి, నెలకు $2,500 నా కథ కాదు అధ్యక్ష. 100 రోజుల్లో చేస్తామన్నారు అధ్యక్ష. 100 రోజుల్లో నెలకు $2,500 ఇస్తామన్నారు. మరి దగ్గర 800 రోజులు అయిపోయింది. ఇప్పుడన్నా నిలబెట్టుకోండి అని రాష్ట్రంలోని మహిళల తరఫున అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మొదటి గవర్నర్ గారి ప్రసంగంలో, తమిళిసై గారి ప్రసంగంలో ఆ రోజు చెప్పించారు అధ్యక్ష. ఏమని? 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తాం, 1,00,000 కోట్లు ఇస్తాం వడ్డీ లేని రుణాలు అని చెప్పారు అధ్యక్ష. మరి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో వడ్డీ లేని రుణం అనేది మాయమైంది అధ్యక్ష. మరి ఆ స్కీమ్ ఏమైనా ఎత్తేస్తుండ్రా? ఉంటుందా? వడ్డీ లేని రుణం ఇప్పటికి రాష్ట్రంలో 2,000 కోట్లు బాకీ ఉన్నారు. మీరు మహిళా సంఘాలకి ఇస్తారా, ఇయ్యరా? ఆ స్కీమ్ ఉందా, తీసేస్తారా? ఎందుకంటే మొదటి గవర్నర్ ప్రసంగంలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అన్నారు. మరి నిన్నటి ప్రసంగంలో 1,00,000 కోట్లు అన్నారు కానీ వడ్డీ లేని రుణం రాకుండా జాగ్రత్త పడ్డారు. మంచి ఎడిటింగ్ చేశారు. కాబట్టి ఉన్నదా లేదా చెప్పండి అధ్యక్ష. మహిళా సాధికారత గురించి బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు అధ్యక్ష. అట్లాగే గవర్నర్ గారి ప్రసంగంలో నిన్న మిస్ వరల్డ్ అనే కంటెస్ట్ పెట్టామని చెప్పారు అధ్యక్ష. ఇక మిస్ వరల్డ్ విషయంలో మిస్ ఇంగ్లాండ్ చెప్పింది అధ్యక్ష. నేను మిస్ ఇంగ్లాండ్ పారిపోయింది అధ్యక్ష, మన దేశం వదిలిపెట్టి పారిపోయింది. ఏమైనా అధ్యక్ష? ఐ వాజ్ మేడ్ టు ఫీల్ లైక్ అ ప్రాస్టిట్యూట్, ఐ వాజ్ ఎక్స్ప్లాయిటెడ్ అని చెప్పి మిస్ ఇంగ్లాండ్ ఇచ్చిన మాట ఇది సన్ మ్యాగజైన్ లో. ఎవరు అధ్యక్ష దీనికి బాధ్యులు? ప్రభుత్వం. కేటీఆర్ గారు